సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ కు తాను భయపడే వ్యక్తిని కాదంటూ తేల్చి చెప్పారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్ అంటూ ఇటీవలే సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంతా లేకపోతే నేనా అని ప్రశ్నించారు. కేంద్రాన్ని అడిగిపోయిన ఎన్నికల్లో హామీలు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గాలి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ తాను భయపడే వ్యక్తిని కాదని కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని భాస్కర్ అందిస్తారు. భాస్కర్. దేవిక రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా కౌంటర్ ఫైల్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తను నిన్న మాట్లాడిన మాటలకు మాజీ సీఎం ఏదవుతుందో కేసీఆర్ కు బిజినెస్ పార్ట్నర్ గా పనిచేస్తుండో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి హాట్ కామెంట్ జరిగింది. దానికి స్పందించిన ఆ మాటలను సవాల్ తీసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా స్పందించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి నేను బిజినెస్ పార్ట్నర్ కదా, అసలు తెలంగాణకు సీఎం నువ్వా నేనా, ఏం మాటలు మాట్లాడుతున్నావు, గాలి మాటలు మాట్లాడితే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరని చెప్పేసి అయితే ఘాటుగా స్పందించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నువ్వు అన్ని కూడా అమలు కానిటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి ఒక సీఎం ఉన్నతాన్ని తగ్గించుకోవచ్చు, ఒక సీఎం స్థాయిలో ఉందాగా ఉండాలని చెప్పేసి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి. దానిలో బాగానే ఎందుకంటే రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎవరిని అడిగి ఇచ్చావు, ఏ ప్రభుత్వంతో నీకు గతంలో హామీలు తీసుకున్నావు, ఇలాంటి హామీలు నువ్వు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒకటి కూడా అమలుగానటువంటి పనికిమాలిన హామీలు ఇచ్చి నువ్వు సీఎంగా నీకు ఎలాంటి అర్హత లేదు, ఇలాంటి గాలి మాటలు మాట్లాడొద్దని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ గా ఫైర్ అయిన పరిస్థితి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనం చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతుందో ఇప్పటికే ఢిల్లీలో సీఎం బిజీ గడుపుతున్న పరిస్థితిని ఇటు నరేంద్ర మోదీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు, అదేవిధంగా కేంద్ర మంత్రిని కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఫండ్స్ కావచ్చు, దానిపైన కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రిని కలిసి బిజీ కలుపుతున్న షెడ్యూల్లో భాగంగా ఇవాళ గతంలో జరిగిన ఎన్నికల్లో నువ్వు ఏదైతుందో హామీలు అమలుగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని నువ్వు కేంద్రంలో ప్రధానమంత్రిని కలుస్తున్నావు, ఎవరిని అడిగి హామీలు ఇచ్చినావు అని చెప్పి కిషన్ రెడ్డి ఫైర్ అయిన పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం ఇలాంటి పనికి వాళ్ళ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. సీఎం స్థాయిలో నువ్వు ఉన్నతనంగా వ్యవహరించాలి, ఉన్నతనంగా మాట్లాడాలి. అలాంటి గాలి మాటలు మాట్లాడితే నేనేం భయపడను, ఆషామాషి క్యాండిడేట్ని కాదు, నీ బెదిరింపులకు నీ తాటాకి సప్పులకు భయపడే వ్యక్తి కాదు కిషన్ రెడ్డి, చూసుకో. ఎందుకంటే రాష్ట్రంలో నువ్వు సీఎం అనే ఉన్నతనంగా ఉండాల్సిందే తప్ప అలాంటి పనికి వాళ్ళ మాటలు మాట్లాడొద్దని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఎందుకంటే ఈ రెండు కాంగ్రెస్ కు ఇటు బీజేపీ మధ్యన పొలిటికల్ వార్ నడుస్తున్న పరిస్థితి. ఎక్కడ సభ పెట్టినా కూడా, ఎక్కడ సమావేశం పెట్టినా కూడా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మధ్యలో జరుగుతున్న అంశం ఉంది. ఎందుకంటే ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న పరిస్థితి, మరోపక్క పొలిటికల్ కౌంటర్ కొనసాగుతున్న పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో చూస్తే సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడే ఒక పొలిటికల్ ఇష్యూ జరుగుతున్న పరిస్థితి. చూడాలి అంతా కూడా ఎలాంటి ఇష్యూ జరుగుతుంది, ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితి ఉంది.